బోండాలు, పునుగులు అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా ఎవ్వరైనా పునుగులైనా, బోండాలైనా బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా! మరి అలాంటి ఇష్టమైన బోండాలు, పునుగులని మనము ఎప్పుడూ ఒకటేలాగా కాకుండా ఇలా ఒక్కసారి నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు ట్రై చేయండి. చాలా బావుంటుంది రెసిపీ అయితే. ఏం లేదండి, ఇక్కడ నేనైతే లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ పిండితో ఈ పునుగులైతే వేసేసుకుంటున్నాను. అదే మనము నార్మల్ పునుగులైతే దాంట్లో మనం మైదా పిండి ఆర్ ఎల్స్ గోధుమ పిండి లేదా బియ్య పిండి యూస్ చేస్తాం కదా! ఇక్కడ నేను మైదా ఏమీ యూస్ చేయకుండా సగ్గుబియ్యం వేశానండి. మనకి సగ్గుబియ్యం ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ మనమైతే వేసేసుకోవచ్చు. ఒక 2, 3 సార్లు వాష్ చేసుకొని నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్‌గా పిండిలోనే వేసి పిండి అనేది కొంచెం జారుడుగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఎందుకు అనంటే సగ్గుబియ్యం అనేవి నానతాయి కదా పిండిలో, అలా ఉబ్బిపోతాయన్నమాట సగ్గుబియ్యం. దానికోసం అనేది కొంచెం ఇడ్లీ పిండి కలుపుకునేటప్పుడే లూజ్‌గా కలుపుకోవాలి. అలా కలుపుకొని ఒక్క 2 అవర్స్ వరకైనా మనమైతే మంచిగా పిండిని నాననిచ్చి ఆనియన్స్, చిల్లీస్, మన రుచికి తగినంత ఉప్పు, ఒక 1 స్పూన్ బియ్యపిండి, కొద్దిగా వంట సోడా వేసేసుకొని సగ్గుబియ్యం పునుగులు వేసుకుంటే యమ్మీ యమ్మీగా మనకిష్టమైన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చు.